హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనకైతే కస్టమర్ వర్క్ తెచ్చినారు. సో ఇందులో ఉన్న జాకెట్ పీస్లు అన్నీ తీసి కొంగులు పీకో చేయాలండి. చూడండి, ఇక్కడికి మనకైతే జాకెట్ పీస్ ఏడు వరకు వచ్చిందో ఆడికైతే ఇట్లా వైట్గా మార్క్ అయితే వచ్చింది. మనం ఆడికే కట్ చేసుకున్నాం, కానీ ఇటు క్రాస్ ఉంది కాబట్టి చీర వైపు కూడా తీయవలసి వస్తుంది. తీయాలండి, లేకపోతే క్రాస్ బాగా వస్తుంది. చక్కగా కొంగులు నీట్గా రావాలి అని అంటే మనం క్రాసు మందం తీస్తేనే బాగా వస్తుందండి. మనం చేసేది పీకో కదా, చాలా చక్కగా ఉంటుందండి. పీకో వర్క్ కొంగులకు మంచిగా కనపడుతుంది. ఇంకా ఈ మిషన్లోనండి మనకైతే నార్మల్ కుట్టు, పీకో కుట్టు కట్ చేసినప్పుడైతే సీదనే కూడా వస్తుంది. ఇక్కడ క్రాస్ అనిపిస్తుందండి, రౌండ్ తిరగట్లేదు. అందుకోసం నేను ఇక్కడికి కట్ చేశాను. మనం చేసే పని నీట్గా రావాలండి, అందుకోసమని మళ్ళీ ఎక్కువైతే వస్తుంది కదా, దాని వల్ల ఒకటి కట్ చేశానండి. ఏమీ ఏర్పడదండి, సేమ్ దానిలాగానే వస్తుంది. ఎందుకంటే మనం చేయాలి, చక్కగా చేయాలి. చూడండి, ఇలా రౌండ్ తిప్పాలండి, కొస పెరిగి రాకుండా ఆడి మందమే నీట్గా దట్టరగా ఉంటుందండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పువ్వులన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి నీట్గా ఉంచాలండి. మనమైతే పని నీట్గా చేసుకోవాలి. ఇలా పువ్వులన్నీ కూడా కట్ చేయాలి. చూడండి, ఇంకోవైపు కూడా కొంగు సైడు ఇలా తీస్తున్నానండి. అక్కడ కింద క్రాస్ ఎక్కువ ఉందండి, అందుకని అంత లావు పట్టొచ్చాను. ఎలాగా అని ఆలోచిస్తున్నాను. సో అది తీస్తేనైతే ఎక్కువ ఇక్కడ స్టార్టింగ్ మళ్ళీ ఎక్కువ హోటల్స్ వస్తుంది. సో ఇలా చూస్తే ఇది బాగాలేదండి. నేనైతే మళ్ళీ ఇంకెక్కువ పట్టుకొస్తున్నాను. ఇలా పడితేనే అక్కడిది కవర్ అయ్యేలా ఉంది. చూడండి, అది అందులోనే కుడితే కొంచెం చేంజ్ అనేది అవ్వపడుతుందండి. ఆ వైట్ ఉంది కదా, నో ప్రాబ్లం అండి, అది కుట్టంగా మడతలో వెళ్ళిపోతుందండి. ఆ వైట్ మందం కుట్టంగా మడతలో వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు, చక్కగా వస్తుందండి. కొంగు క్రాస్ అనేది తీసేస్తే నీట్గా ఉంటుంది. చూడండి, మన మిషన్కి అవైలబుల్గా ఈ విధంగా రౌండ్ చేస్తూ అందియాలండి. చూడండి, ఇలాగా పొగులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇలాగ నీట్గా కట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలండి. చూడండి, మనం ఎంత అవైలబుల్గా అందిస్తే అంతే అవైలబుల్గా కుట్టు కూడా వస్తుందండి. ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, చక్కని వర్క్ నేర్చుకొని ఇంట్లో ఉండి చేసుకోవడానికి చాలా అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఏదో ఒక పనిలో నిలబడి చక్కగా పని చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ అండ్ కట్టింగ్ అన్నీ కూడా ఆది బ్లౌజ్తోనే మనకు జయలక్ష్మి టైలరింగ్ ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి విజిట్ చేసి చూడండి. JAYALAXMI. చూడండి, నాకైతే ఒక కస్టమర్ వచ్చారండి, చిల్లర కావాలన్నారు, 500 ఇచ్చినారు. సో నా దగ్గర ఉన్నాయి కాబట్టి చిల్లర ఇచ్చానండి. ఇంకో లోడ్ కూడా ఇచ్చి చిల్లర ఇవ్వమంటుందండి. నా దగ్గర ఆల్రెడీ ఇచ్చాను కదా, ఇంకా 500 చిల్లర అంటే కొంచెం అవైలబుల్ కాదు అంటే వినడం లేదు. చూడు అని బలవంతం చేసింది. నేను చూశాను, 200 ఉన్నాయి కాబట్టి ఇంకా లవ్వు ఉంచుకోండి, నేను అయినాక ఇస్తానులే అని చెప్పాను. సో నమ్మకంగా ఇస్తారండి మనకైతే ఏదైనా. మనం ఉన్నాయి కాబట్టి ఇచ్చాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.